ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న. ఈరోజు ముఖ్యంగా ఎస్ఐఆర్ మీటింగ్లో ప్రతి ఒక్క ఈరోజు షేర్లింగంపల్లిలో ఏ ఒక్క పార్టీలో కూడా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఎవ్వరు కూడా ఈరోజు బిఎల్ఏలు కూడా ఎక్కడ కూడా బూతులలో పాల్గొంటలేదు. కేవలం మన బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు మాత్రమే ఈరోజు ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో చురుగ్గా పాల్గొని అందరినీ ఓట్లుని వాళ్ళకి ప్రజలకి అవగాహన కల్పించుకుంటూ అందరినీ ముందుండుకు సాగిస్తున్న నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ మహాభారతం వినే ఉంటారు. మహాభారతంలో కురుక్షేత్రం జరిగినప్పుడు ఎవరి హీరో? శ్రీకృష్ణుడు ఆధ్వర్యంలో దిశానిర్దేశం చేసుకుంటా ఒక రథ సారథిగా ముందుకు సాగుకుంటా అర్జునుడికి వెండుదండుగుండి కౌరవులని మట్టుగారిపించి పాండవులను గెలిపించి అర్జునుని హీరో చేసిన ఆ కృష్ణుడు ఎలాగో ఈరోజు మన షేర్లింగంపల్లిలో అదే కురుక్షేత్రంలో రాక్షసుడు అనే గాంధీను మట్టి కురిపించడానికి ఈ కృష్ణుడు మనకు ఎండుదండుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు షేర్లింగంపల్లిలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయ్యే వరకు కృష్ణన్న నాయకత్వంలో కృష్ణన్న అండలతోటే అందరం కూడా కార్పొరేటర్లుగా గెలిచి 24 డివిజన్లు కార్పొరేటర్ గెలుస్తామని చేసి మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము. బీఆర్ఎస్ జెండానే ఎగరబోతుంది. కాబోయేది సీఎం గారు కేటీఆర్ గారే, కాబోయేది షేర్లింగంపల్లి అండ్ కుక్కట్పల్లి అన్ని నియోజకవర్గ తరఫున మన అన్న కృష్ణారావు గారు మినిస్టర్గా ఉండబోతున్నారు. దానికి అందరం కూడా మనం కలిసి కట్టుగా ముందు ఉండి అన్నని సలహాలు తీసుకొని సూచనలు తీసుకొని అన్న నాయకత్వంలోనే షేర్లింగంపల్లిలో జెండా ఎగరేయాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. రోజు అందరం కూడా బిఎల్ఓలు చేయాల్సిన పని ఏంటంటే ఒక దిక్కు కాలనీలలో వెళ్ళుకుంటూ వాళ్ళకు ఓటర్లు వచ్చినాయా లేవా, ఓటర్ స్లిప్ వాళ్ళకి ఓట్ అనేది ఉందా లేదా, ఎస్ఐఆర్ స్లిప్స్ ఇన్యూమరేషన్ ఫామ్స్ నింపుతున్నారా లేదా అని ఒక ఎత్తు అయితే ఈరోజు బస్తీలలో పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఒక అవకాశం మంచిగా అక్కడ ఎస్ఐఆర్ ఫామ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపుకుంటూ బస్తీలలో సమస్యలు తెలుసుకుంటూ మన కేసీఆర్ గారు తెలంగాణ గవర్నమెంట్ నడిపినప్పుడు మనం ఏమేమి స్కీమ్స్ ఇచ్చినామో అవన్నీ తెలియజేసుకుంటూ ఈరోజు షేర్లింగంపల్లిలో మనందరం ముందుండాలి. ఎందుకంటే మనకు మంచి అవకాశం వచ్చింది. అన్ని విధాలుగా మనకి ఫామ్స్ ఎన్యూమరేషన్ ఫామ్స్ కొంతమందికి నింపడానికి కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఆ ఫామ్స్ నింపాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏమేమైతే మనము పథకాలు అందించినామో ఆ పథకాలు చెప్పాలి. ఏదైతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, నీరు కావచ్చు, మన కాలనీలలో ఏవైతే రోడ్లు డ్రైనేజీలు ఏవైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినాయి అన్నీ కూడా మన ప్రజలకు చెప్పుకుంటూ పోవాలి. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎలాగైతే ప్రజలకి మాయామాటలు చెప్పి మభ్యపెట్టి 6 గ్యారంటీలు అని చెప్పి మనం ప్రజల్లోకి వెళ్ళి మోసం వేసి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈరోజు అమలు చేయలేదు. అవి కూడా మనం ప్రజలలో తీసుకెళ్ళాలి. మీకు పెన్షన్లు ఇస్తా అన్నారు, అత్తకి 4000, కోడలికి 2500 పెన్షన్లు ఇస్తా అన్నారు, ఇయ్యలే. ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. బంగారం ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటే 6 గ్యారెంటీలు అన్నీ విఫలమైనాయి. ఇప్పటికీ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది గవర్నమెంట్ వచ్చి. ఇంకొక 2 సంవత్సరాలలో ఈ యొక్క గవర్నమెంట్ ఏమి ఉద్ధరిస్తుంది, ఏమి చేస్తుందని అవగాహన మన ప్రజల్లోకి మనందరం కూడా ముందుండి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం మాధవరం కృష్ణన్న యొక్క డివిజన్లో ఎస్ఐఆర్ మీటింగ్ పెట్టి మాకు అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నను కూడా ఎస్ఐఆర్ మీద దిశా సందేశం చేయాలి అని చెప్పేసి అన్నను కూడా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఓటు చేంజ్ చేసుకునే కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు ఏకమై చాలా మటుకు ఓటు తీసే కార్యక్రమంలో భాగంలో ఉన్నారు. ఎందుకు నవిత చెప్పినట్టు మనం తప్ప ఎవరు తిరగట్లేదు. ఓటు కావాలి చేంజ్ చేసుకోండి అని తిరిగేటటువంటి పార్టీ ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ తిరుగుతుంది. అది కాంగ్రెస్ వాడు తిరుగుతలేడు, బీజేపీ వాడు తిరుగుతలేడు. వాళ్ళకి అవసరం లేదు, ప్రజలతో అవసరం లేదు. ఎట్లా ఓట్లు తీయాలి, ఎట్లా చేయాలి, ఎన్ని ఓట్లు తగ్గితే అన్ని స్కీములు తగ్గిద్దామని వాళ్ళ ప్రయత్నం చేస్తారు. అందుకే నేను మీరు ఈ 10 డివిజన్లు పాత డివిజన్లు 10 డివిజన్లకు 10 డివిజన్లలో 30 సీట్లు అవుతున్నాయి. ఇప్పటికి 24 అయినాయి, ఇంకా 6-10 పెరగబోతున్నాయి. లీడర్లు కరువు లేదు, కార్యకర్తలు కరువు లేదు. ప్రజలు కూడా మీకు మంచిగా అందుబాటులో రేపు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా 100కి 100 రూపాయలు, ఇంతకుముందు నవిత చెప్పినట్టు 100కి 100 రూపాయలు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు మీ లింగంపల్లిలో ఉన్నాయి.
ఇప్పుడు నేను సాయిబాబాను చూపెట్టిన సర్వే రిపోర్ట్ ఇది మనం చేసిన సర్వే కాదు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన సర్వే. 46.5% మన బీఆర్ఎస్ పార్టీ ఉంది, 27% కాంగ్రెస్ పార్టీ ఉంది, 20% బీజేపీ ఉంది. అంటే మనకు కాంగ్రెస్ వాళ్ళు మన దగ్గరికి రావాలంటే ఇంటికి ఒక ₹1,00,000 ఇచ్చినా రాదు మన దగ్గరికి. ప్రజలు ఆ రకంగా విసిగెత్తిపోయారు. ఈ షేర్లింగంపల్లి ఎంత బ్రహ్మాండంగా కేటీ రామారావు గారు ఆ రోజున బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసిండో కేసీఆర్ గారు. ఈరోజు చూస్తే మంచినీళ్ళు ఒళ్ళి స్టార్ట్ అయ్యాయి. మంచినీళ్ళు కుండల పద్ధతి స్టార్ట్ అయినాయి. బిల్డింగ్లేమో ట్యాంకర్లు కొంటా ఉన్నారు. నేను మీ అందరు చెప్తున్నా, ₹4,200 పింఛను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినుండే, మీకు కూడా తెలుసు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దానిని 2,000 చేశాం. దేశంలో ఎక్కడ లేదు. కళ్యాణ్ లక్ష్మి దేశం మొత్తంలో, షాద్ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి దేశంలో కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రమే కానీ బీజేపీ పరిపాలించిన రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ లేదు. చీరలిచ్చే పథకం, బతుకమ్మకు చీరలిచ్చే పథకం కూడా మన ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఏ దేశంలో రాష్ట్రంలో కూడా లేదు. ఇమాంలకు మోజన్లకు ₹5,000 మోజన్లకు ఇచ్చిన చరిత్ర కూడా ఎవరికి లేదు, మనం ఇచ్చాం. ఇక మన ముస్లిం సోదరులు ఉన్నారు, ఇక్కడ హిందూ సోదరులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. బతుకమ్మ పండుగ నాడు హిందువుల పండుగ, హిందువుల పండుగ ఉండి కూడా మనం ముస్లింలకు ఇచ్చినాం, క్రైస్తవులకు ఇచ్చినాం, హిందువులకు ఇచ్చిన బతుకమ్మ చీరలు. అవునా లేదా? ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? చీర ఇచ్చి ఈడ చీర వేసుకోవాలి, భుజం మీద వేసుకొని నవ్వాలి, మళ్ళీ 2 కన్నులు రెప్పలు కొట్టాలి. అందులో పనులు కనబడకపోతే అది యాక్షన్ చేయదంట. అసలు ఆ సిస్టమ్ ఎక్కడన్నా ఉందా? మా ఆడపిల్లల్ని నవ్వేటట్టుగా మన భుజం మీద వేసుకోవాలి, నవ్వాలి, 2 సార్లు కన్ను రెప్పలు కొట్టాలి. ఎందుకు కొట్టాలి? నేను అయ్యే జాగిరాది అది. ఆ రోజు కేసీఆర్ ఆడపడుచులకు గిఫ్ట్ ఇచ్చిన చీరే, చెల్లెళ్ళని అక్కలని బిడ్డలని గిఫ్ట్ ఇచ్చిన చీర ఆ రోజు మనం ఆధార్ కార్డు తీసుకొని ఇచ్చేసాం. అది కూడా ఏంటి, ఎవరు వస్తాలకు ఇచ్చాం, ఇంట్లో 4 ఇచ్చాం. ఇప్పుడు మేము పొదుపు సంఘాలకి ఇస్తాం, అలా కూడా కొంతమందికి ఇస్తాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం, వేరేళ్ళకి. చీరలు ఎందుకు ఇచ్చిర్రా అంటే వాళ్ళ డేటా కళ్ళు కొట్టినంటే కళ్ళు స్కానింగ్ చేస్తే వాళ్ళకు కొడుకు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది, వాళ్ళకు కారు ఉందా, బండి ఉందా, ఇల్లు ఉందా, జాగ ఉందా అనేది తెలిసిపోతుంది. అన్నప్పుడు ఏం చేస్తాడు, నీ కారు ఉందని కట్ చేస్తాడు స్కీమ్, అదే పింఛన్ కట్ చేస్తాడు. ఈ మోసం చీర ఇచ్చి ఈ రకంగా మోసం చేయాల ప్రయత్నం చేస్తున్నాడు. ఆడపిల్లలు అర్థం చేసుకోవాలి. 3 సంవత్సరాలు అయింది, రేపు 3వ తారీఖు వస్తే 3 ఏళ్ళు, 3 years గవర్నమెంట్ వచ్చి ఒక్కడన్నా ఒకటి మీ శాసనసభ్యుడు అయితే నేను ప్రజల దగ్గరికి వెళ్ళినా అని చెప్తున్నాడు. ఏడికి వెళ్ళినావు అంటే మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళినా అంటున్నాడు. ఏ పార్టీ తెలియదు? ఏ పార్టీలో ఉన్నాయన? మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు? మరి ఆయన ఇప్పుడు నేను బీఆర్ఎస్ అంటాడు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను కాంగ్రెస్ ఎక్కడ పోయినా నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటాడు. కింద చూస్తేనేమో కాంగ్రెస్ జెండాలు కనబడతాయి, కాంగ్రెస్ కండలు కనబడతాయి, కాంగ్రెస్ బొమ్మలు కనబడతాయి. అంటే ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నాడో అది సరిపోదా ఆయన మోసం? తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్లోకి వచ్చిండు, టీఆర్ఎస్లో మంచిగా విప్పు తీసుకుంటూ 10 ఏళ్ళు ఎంజాయ్ చేసిండు. మళ్ళీ ఆస్తుల కొరకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అంటాడు. మరి నువ్వు పోయినావు, మాకేం చేసావు చెప్పు. మా బిహెచ్ఎల్ బ్రిడ్జి ఏ కాలంలో మనం స్టార్ట్ అయింది తల్లి? బిహెచ్ఎల్ బ్రిడ్జు ఏ కాలంలో అయింది? చంద్రనాథ్ గారు స్టార్ట్ అయినది బిహెచ్ఎల్ బ్రిడ్జు. మనం చేసిందా అతో వాళ్ళు చేసిందా? అది నేనే చేస్తానని చెప్తాడు. నేను మున్సిపల్ ఆఫీస్ ఓపెన్ చేసిన, హైదరాబాద్ మున్సిపల్ ఆఫీస్ ఓపెన్ చేసినాను, ముఖ్యమంత్రి గారు వచ్చి గొప్పలు చెప్పి నేను 500 కోట్లతో మున్సిపల్ ఆఫీస్ ఓపెన్ చేసిన అని చెప్పాడు. ఏదో మాదాపూర్కి వస్తుంది, అది తెల్లారి స్టే వచ్చింది. అది బంధు. ఎవడైనా ఇల్లు కట్టిండు అంటే ఇంటికాడ నోటీసులు, సిల్లులు, వాళ్ళు లోపడేసుడు.
ఇవాళ ఏమి ఒక్కటన్నా హైదరాబాద్ నగర ప్రజలకు మా ఆడపడుచులకు కానీ ఉన్నటువంటి యువతకు కానీ ఏమి ఇచ్చిండు ఒకటి చెప్పాలి. నేను ముఖ్యమంత్రి అయిన 3వ తారీఖు నాడు కౌంటింగ్ అవుతుంది, 9వ 7వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ నాడు ఈ 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తానని అన్నాడమ్మా రేవంత్ రెడ్డి. అంటే 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అంటే 36 నెలలు. 2,200 చొప్పున ఎన్ని అవుతాయి? 72,000 రూపాయలు మీకే బాకీ. అన్న మళ్ళీ 2 సార్లు 3 సార్లు పింఛన్లు ముంచాడు. ఈ 12 నెలల్లో 30 నెలలు 2 నెలలు రాలేదు. కోటీశ్వరం చేస్తా ఒక ఆడపడుచు అంటాడు. ఏం కోటీశ్వరం చేసింది తల్లి? మంచినీళ్ళు వస్తలేవు, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి, బిల్డింగ్ కట్టాలంటే డబుల్ ట్యాక్స్ అయిపోయింది. ఇంకేం చేస్తాడు అతను? గొప్పలు చెప్పుకోవడము ఏమనంటే పొదుపు సంఘాలలో వచ్చి మీటింగ్లోకి వచ్చి కండు వేసుకుంటే నీ స్కీమ్ కట్ చేస్తామంటాడు. ఎవడన్నా సమీక్ష ప్రెసిడెంట్ వస్తే వాళ్ళ మీద స్కీములు కట్ చేస్తా అంటాడు. ఆర్పీలను అయితే బెదిరిస్తూనే ఉన్నాడు. ఆర్పీ ఎవరన్నా పోయి ఏదైనా సానుభూతి పడి ఉంటే ఆమెను తీసుకొత్తోళ్ళు వేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ 3 ఏళ్ళలో చేయడంటే రేపంటే అన్ని ఇస్తాను నేను. ఇక రేపు ఎలక్షన్ దగ్గరికి రాగానే తూతూ మాత్రం 4గురికి ఇస్తాడు. ఆ పిల్లలు కనబడితే నేను చూడులు ఇప్పిస్తా తలావడా అని ఇచ్చాడా ఆ పిల్లలకు? లేదు. 1,00,000 రూపాయలు నువ్వేమి ఇస్తున్నావు కేసీఆర్, నేను ఇంకా తులం బంగారం ఇస్తాను ఇచ్చిండు అతను. కళ్యాణ లక్ష్యం లేదు, షాదీ ముబారక్ లేదు, మళ్ళీ ఇంకోటి బంగారం లేదు. ఇంకేడికి ఇస్తాడైనా? ఇన్ని అబద్ధాలు ఇన్ని మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారు అంటే ఇతనే. 2 పొద్దున్న లేచి నుంచి కేసీఆర్ని తిట్టుడు తప్ప ఇక వేరే మాట విన్నారు అతను ఎప్పుడన్నా? అరే ఓట్లు చేంజ్ చేసుకోండి, మీరు మీకు ఓటు హక్కు ఉండాలి, మీకు న్యాయపరంగా ఒక్క మాట ముఖ్యమంత్రి గారు వదలన్నాడా? ఇది మీకు ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీలో చాలామంది బిజీ ఉన్నారు. మనకేదో సేలింగంపల్లి అంటే పెద్ద 1,000 కోట్ల 1,00,000 కోట్ల బయట అనుకుంటే సేలింగంపల్లి పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. సరే ఉన్నోళ్ళు ఉంటారండి. ఒక 10% 20% మన దగ్గర ఉంటాయి. ఐటీ సిటీ దగ్గర కడమంతా 90% అంత స్లమ్స్, నిరుపేదలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ సేలింగంపల్లి కాన్స్టిట్యున్సీ. అందుకొరకే ఈ ఓటక్కు విషయంలో వాళ్ళకు అవగాహన లేదు. వీళ్ళ ఆఫీసర్లకు అవగాహన లేదు, వాళ్ళ లీడర్లకు అవగాహన లేదు, కలెక్టర్లకు కూడా అవగాహన లేదు. వాళ్ళ కలెక్టర్లు ఎవరైతే ఎన్నికల్లో బాధ్యత వహించిండ్రో వాళ్ళు కనీసం దాని మీద ఒకసారి రివ్యూ పెట్టి అసోసియేషన్ పిలిపించి ఆల్ పార్టీ లీడర్ని పిలిచి కూర్చోబెట్టి అవగాహన ఇవ్వకుండా ఏదో తుత్తు మందంగా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చేసిపోండి అన్నట్టు. ఇది హైదరాబాద్. ఇది హైదరాబాద్ ఒక్కో దగ్గర 5,000 ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్లో లోపడుకోవాలంటే పర్మిషన్ కావాలి. మీరు బ్యాచ్ ఇస్తే లోపల రానిస్తాం, లేకపోతే లేదని వాళ్ళు అంటారు. బ్యాచ్ చేయాలన్నప్పుడు మున్సిపల్ ఆఫీసర్ ఉండాలి కదా, మున్సిపల్ ఆఫీసర్ ఉండలేడు. మీరు ఓట్లు చేంజ్ చేసుకోకపోతే రేపు అన్ని రకాలుగా ఇబ్బంది పెడతాడు. రేపొద్దున మన పిల్లలు ఏదైనా ఇతర దేశాలకు వెళ్ళాలన్నా పాస్పోర్ట్ కావాలన్నా ఓటు హక్కు లింకు చేస్తాడు. రేపు ఏదైనా స్కీములు ఇవ్వాలన్నా ఓటు లేకపోతే ఇవ్వనంటాడు. రేపు ఏదైనా కళ్యాణ లక్ష్యం ఉన్నా రేపు ఇవ్వనని అంటాడు. ఇవన్నిటి కూడా పెద్ద కుట్ర జరగబోతుంది. అందుకని డివిజన్ మీదుగా పెడుతున్నా. మీరు అర్థం చేసుకోండి అందరూ కూడా. మీరు ఓట్లు చేంజ్ చేసుకుంటేనే బెటర్. ఈ 2 డివిజన్లు అయినాయి. నేను నవిత కూడా చెప్తాను, మీకు చెప్తున్నాను. నిలబడేది మీరు కష్టపడండి. రేపు ఒక కార్పొరేటర్ అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, అని మీరు అవుతారు. మంచి పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అవకాశం మళ్ళీ వస్తుందా? డోర్ టు డోర్ వెళ్ళి దించండి, ఒక 2-3 గంటలు దించండి, పబ్లిక్ పోయి దండం పెట్టండి. ఇంకో కొత్త సిస్టమ్. మేము కలెక్టర్తో, మా జిల్లా కలెక్టర్తో నేను మాట్లాడినప్పుడు, సార్ ఇది జరగదు, మీరు చేయలేరు, మీ ఆఫీసులో చదివేరాదు కొంతమందికి, అలా దింపనే అయితే లేదు. అలా ముస్లింలు ఉన్నారు, ముస్లింలకు తెలుగు రాదు చాలా మటుకు, ఇంగ్లీష్లో రాయాలి, ఇంగ్లీష్ రాయాలి, రాష్ట్రాలు కావాలి, ఇంగ్లీష్లో పేపర్ లేదు, అది రాదు. ఎందుకంటే ఎన్నికల అధికారం బట్టి ఓన్లీ తెలుగే ఇస్తారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం భాష ఇస్తారు, అది నేను ఏకీభవిస్తాను. మరి ఇంగ్లీష్ రాష్ట్రంలో కొన్ని పంపాలి కదా ఆఫీసర్ని, పంపరు. ఆఫీసర్లు కూడా ఏం చేస్తున్నారు, పిఆర్ వాళ్ళు మన ఎంబడున్న వాళ్ళు వాళ్ళు ఫామ్ ఇస్తారు, ఒకరిద్దరు తీస్తారు, బిల్డింగ్ ఎక్కుతలేరు, ఇవి వెళ్ళిపోతున్నారు. ఇక పర్సెంటేజ్ ఎంత అయిందంటే 50%, 60% అయింది. నేను సేలింగంపల్లి మొత్తం తీసుకుంటా, ఆఫీసర్లతో తీసుకున్నా.
అఫీషియల్గా తీసుకుంటే మీరు ఇచ్చింది ఒక 50,000 మంది 50% మీరు ఇచ్చుంటారు, తీసుకుపోయి ఉంటారు. ఇచ్చిన వాళ్ళు మాత్రం 5 to 10%. 7 లక్షల ఓట్లల్లో వచ్చింది 70,000 ఓట్లు, 60,000 ఓట్లే చేరైనాయి మీకు. ఇప్పుడు అదో డివిజన్కి 4,000, 3,000 చేరైనాయి. మీరు ఏమనుకుంటారు? ఆ పేపర్లో చెప్పింది 70% కలెక్ట్ అయినాయి అని చెప్తారు, అన్ని అబద్ధాలు చెప్తారు. తీసుకుపోయి మళ్ళీ వాపసు ఇచ్చింది లెక్క, తీసుకుపోయింది లెక్క కాదు. అందుగురించి ఆ 3వ బాక్స్, ఫస్ట్ సెకండ్ వదిలిపెట్టి 3వ బాక్స్ ఉంది కదా, 3వ బాక్స్లో ఉన్నోళ్ళ పేర్లు రాసి సంతకం పెట్టి ఇచ్చేయండి. ఇక మీకు ఆ ప్రాబ్లం ఏముండదు. ఇంటి నెంబర్ వేసి కొంతమంది ఇక్కడ కాదు అక్కడ పెట్టుకుంటా అంటే, ఇది మీది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ పాతది, 210 పాతది నంబర్, ఇప్పుడు 52 మీ కొత్త నంబర్. ఇవన్నీ ఉండకుండా పాతది హైదరాబాద్ జిల్లా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, ఇది మన ఉన్న ఊర్లో ఓటు రాయండి. ఇప్పుడు అవన్నీ మాకు తెలియదు అనుకుంటే ఆ 3వ బాక్స్లో మీ పేర్లు, మీకు ఎవరు ఎంతమంది ఉన్నారు, ఇట్లా అమ్మ ఉంది, బాబు, తల్లి ఉంది, అందరి పేర్లు, తమ్ముడు అన్ని పేర్లు రాసి ఇచ్చేయండి. మీకు మళ్ళీ వారి 10 నెలల వారు నోటీస్ ఇచ్చి అందరూ ఓట్లు చేయనే అవకాశాలు ఉంటాయి. ఓట్లలో నెగ్లెక్ట్ చేస్తే కాంగ్రెస్ కావాల్సింది ఓట్లు తీసేయాలని, బీజేపీ కావాల్సింది ముస్లిం ఓట్లు తీసేయాలని, క్రైస్తవుల ఓట్లు తీసేయాలని వాళ్ళ కంకణం కట్టుకున్నారు. వీళ్ళేమో స్కీమ్ ఇవ్వవలసి వస్తుందని హిందూ ఓట్లు తీయాలనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన మనమే కాబట్టి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు కాబట్టి, ఆయనకేమో అందరూ కావాలి కాబట్టి అందరు ఓట్లు ఉండాలని కేసీఆర్ అనుకుంటున్నాం. అందుకొరకే ఇట్లా మీటింగ్ పెట్టాం. ప్రతి దగ్గర డివిజన్గా పెట్టండి, తిరగండి, లీడర్లు అంటే వాళ్ళు 5 బూతులకు ఒకరు నేర్చుకోండి. నేను నవిత కూడా చెప్తున్నాను, 100% 5 బూతులకు ఇన్ఛార్జ్ ఉండాలి. నువ్వు ఉంటేనే ఇంకోళ్ళు ఉంటారు. శ్రీకాంత్ కూడా బూతులకు 5 బూతులకు ఉండాలి. పోటీ మీకు పోటీలు ఉండాలి. పబ్లిక్ని దించండి, దండం పెట్టండి, ఇవ్వండి, చెప్పండి. ఓటు రేపొద్దులో సడన్గా వాడు ఎలక్షన్ డిక్లేర్ చేస్తే లేదా ఓటు లేకపోతే ఎట్లా పరిస్థితి? వాళ్ళ కుట్రంతా భయంకరమైన కుట్రతో దాక్కున్నటువంటిది ఇది. ఇక మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఏ పార్టీలో ఉంటాడో ఎక్కడ ఉంటాడో. ఇప్పటికే మన పార్టీలో ఆల్రెడీ దస్తేసి పెట్టినట్టుగా మనకు కూడా ఇబ్బంది వచ్చింది. దస్తేసిన ఇది చేసినా రానియను, నేనైతే రానియను, అంతవరకు గ్యారంటీ. మనం చాలామంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది కార్యకర్తలు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ మనం కట్టించి ఇంకా 39,000 మంది డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి మనం కట్టించి. వీళ్ళు కట్టింది ఇంకా పునాదేలే, డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటారు. ఇంద్రమ్మ ఇల్లు అంటారు. ఇంద్రమ్మ ఇల్లు అంటే మా ఆడపడుచులకు ఏమర్థమైంది? డబుల్ బెడ్రూమ్ అనుకుంటున్నారు. ఇంద్రమ్మ ఇల్లు అంటే 5 లక్షలు ఇచ్చేది. హైదరాబాద్ మన జాగాలు ఎక్కడ ఉన్నాయండి? లేవు కదా. ఇచ్చేయాలంటే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇంకా 39,000 మంది ఉన్నారు. కట్టి మేము కట్టినే 39 లాటరీ సిస్టమ్ ఇవ్వండి, నిరుపేదలకి కట్టియండి. మీరు వచ్చి మేము ఓపెన్ చేసి మేము కష్టపడ్డా అన్నీ వచ్చి ఓపెన్ చేస్తాం, మేము చేసినామని ఇది చెప్పడం కాదు. మళ్ళా ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడితే ఆడపిల్లలకు కంపల్సరీ టార్గెట్ ఇస్తున్నారు. మీరు రావాలని పొదుపు సంఘాలకు, సమీక్ష ప్రెసిడెంట్లకు, ఆర్పీలకు టార్గెట్ ఇస్తున్నారు. రాకపోతే మీకు స్కీములు రావంటున్నారు, మీకు లోన్లు రావంటున్నారు, ఇంకా భయపెడుతున్నారు. ఎన్ని రోజులు ఏం లేదు, ఇంకొక 1.5 year వాళ్ళు చేసే దుర్మార్గాలు ఉంటాయి. దాని తర్వాత 100కి 100 పాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. నేను ఎవరు మీరు ఇక్కడ ఎమ్మెల్యేలు అయినా బాధ్యత మీకు ఏదైతే మాట ఇస్తున్నానో కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాధవరావు ఇస్తారో సెల్లింగంపల్లి ఉండడానికి మాత్రం మర్చిపోకండి. మీకు ఉన్నారు మంచి మంచి లీడర్లు ఉన్నారు. అసలు నేను హైదరాబాద్ మొత్తంలో తిరిగితే కార్యకర్తలు మీ దగ్గర ఉన్న కార్యకర్తలు ఏడలేదు, నా కాంగ్రెస్ లేరు. అంత కార్యకర్తలు అంత మంచి ఒకరికొకరు పోటీ ఉన్నారు. బ్రహ్మాండమైన 30 సీట్లు అయినాయి మీకు. ఇంకా కార్పొరేటర్లు అవుతారు, మేయర్ మీకే వస్తుంది మీరు గెలిపించుకోగలిగితే. కాబట్టి పబ్లిక్ దగ్గరికి వెళ్ళి 5 బూతులకు 48 బూతులు 50 బూతులు ఉన్నాయి మీ దగ్గర. 58 అంతేమా 58 బూతులు ఉన్నాయి. 58 బూతులు అంటే 5 బూతులు తీసుకోండి. కార్పొరేటర్కి కొంతమంది పరిమితం అవుతామంటారు. ఎందుకు కార్పొరేటర్కి పరిమితం అవుతారు? కొంతమంది ఎమ్మెల్యేలు అవుతారు, కొంతమంది ఎందుకంటే 3 అయితేనే మీ మళ్ళీ 50%, 33% మహిళలు అవుతున్నారు. రేపొద్దున 50% మళ్ళీ మీకు కార్పొరేషన్ 50% మహిళలు అవుతున్నారు అన్న ఉన్నారు కదా. భయపడిన అవసరం లేదు, తిరగండి, కష్టపడండి. వీళ్ళ మోసం చేసి పోయాడు అతనికి బుద్ధి చెప్పడం, ఈ గవర్నమెంట్ చేసిన దుర్మార్గాలకు బుద్ధి చెప్పడం. ఇంకా అతను స్కీమ్లు ఏమి ఇయ్యడు. ఇక అన్ని అబద్ధాలు చెప్పుకుంటా తిట్టుకుంటా తిరుగుతుంటా తిరుగుతాడు తప్ప స్కీమ్ ఇయ్యడు.
స్కీములు ఇస్తానని చెప్తాడు, నమ్మిస్తాడు, మోసం చేస్తాడు, ఓటు లేదంటాడు, ఇదంటాడు. ఓటు మాత్రం చేసే బాధ్యత మన లీడర్ల మీద ఉండాలి. ఇంకోటి ఇంతకుముందు ఆ బ్యాచ్ పెట్టుకుంటే బ్యాచ్ పెట్టుకోవడం అవసరం, ఇంకో 100 కొట్టించుకోండి, నా దగ్గర నేను పంపిస్తాను. ఇంకో 100 మంది అపాయింట్ చేయండి, 62 కాబట్టి 300 చేయండి, బూత్కి ఒక్కరిని వేయండి, బూత్కి 4 వేయండి, లేకపోతే 100 ఓట్లకు ఒక్కరిని అయ్యింది. మీరు కూర్చుంటే అయ్యే పని ఇది. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా దయచేసి దీన్ని పాలు పంచుకొని, ఇంకా 3 మీటింగ్ 4 మీటింగ్లు ఉన్నాయి, అయిపోతాయి. దాని తర్వాత డివిజన్ వైజ్గా కార్యకర్త సమావేశాలు పెట్టుకొని డివిజన్ కమిటీలు వేసుకుంటాం, జిల్లా కమిటీలు వేసుకుంటాం, మళ్ళీ సభ్యత్వాలు చేసుకుంటాం. రేపు 18వ తారీఖు జరిగేటటువంటి యూత్ మీటింగ్ ఉంది. అందరు కలిసి డివిజన్కి ఒక 100 మందిని ఆ మీటింగ్ కూడా వెళ్ళాలి. అది కూడా మీరు కోఆర్డినేట్ చేసుకునేట్లు నేను చెప్తాను ఫోన్లో. మళ్ళీ మీతో టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకుంటాను ఇంకో 2-3 రోజుల తర్వాత డివిజన్ వైజ్గా కష్టపడమని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం.